యంగ్ ప్లేయర్ శుభమన్ గిల్ అద్భుత ఫామ్ లో ఉన్నారు. ఫ్యూచర్ రైజింగ్ ప్లేయర్ అంటూ సీనియర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల ఇంగ్లాండ్ టూర్ లో గిల్ బ్యాటింగ్ నుంచి పరుగుల వరద పారింది. అటు కెప్టెన్ గా వ్యవహరించిన తీరు సెలెక్టర్లను ఆకట్టుకుంది. అందుకే రాబోయే రోజుల్లో 3 ఫార్మేట్లకు గిల్ నే కెప్టెన్ గా చేసే అవకాశాలున్నట్లు చెప్పకనే చెబుతున్నారు. ప్రస్తుతం 3 ఫార్మేట్లకు సంబంధించి 3 కెప్టెన్లు ఉన్నారు. కానీ 3 ఫార్మేట్లకు కలిపి ఒకే ప్లేయర్ కెప్టెన్ గా ఉండే సంప్రదాయాన్ని భారత టీం మేనేజ్మెంట్ అనాదిగా పాటిస్తోంది. ఇక తాజాగా ముగిసిన ఇంగ్లాండ్ టూర్లో రెచ్చిపోయిన గిల్ అరుదైన రికార్డు సాధించాడు. ప్లేయర్ ఆఫ్ ద క్రికెటర్ అవార్డును గెలుచుకున్నాడు. ఇంగ్లాండ్ టూర్లో 500కు పైగా రన్స్ చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, 2 సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా గిల్ దూకుడుతో ఎప్పుడూ భారత్ గెలవని బర్మింగ్హామ్ వేదికపై మన జట్టు విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం శుభమన్ గిల్ ను చూస్తుంటే గతంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లాగానే కనిపిస్తున్నాడని దేవాంగ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కెప్టెన్సీ కొత్తలో అద్భుతంగా రాణించి అన్ని ఫార్మేట్ల కెప్టెన్ గా కోహ్లీ ఎదిగిన వైనాన్ని ఆయన గుర్తు చేశారు. గిల్లోనూ ఆ ప్రతిభ పుష్కలంగా ఉందని, త్వరలోనే తను అన్ని ఫార్మేట్ల కెప్టెన్ గా అవుతాడని జోషన్ చెప్పాడు. ముఖ్యంగా టెస్ట్ కెప్టెన్ గా గిల్ ను ఎంపిక చేయటం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ దూరదృష్టికి నిదర్శనమని, ఇంగ్లాండ్ టూర్ తో తను అందరికీ సమాధానం చెప్పాడని తెలిపారు. గతంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నాయకత్వంలో కోహ్లీ బాగా రాటుదేలాడని గుర్తు చేశారు. భారత క్రికెట్ జట్టుకు ప్రస్తుతం 3 ఫార్మేట్లకు సంబంధించి 3 కెప్టెన్లు ఉన్నారు. టెస్ట్ కెప్టెన్ గా శుభమన్ గిల్, వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మ, టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నారు. అయితే త్వరలోనే అన్ని ఫార్మేట్లకు కలిపి ఒకే కెప్టెన్ ఉండబోతాడని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. విదేశాల్లో లాగా ఫార్మేట్ కు ఒక ప్లేయర్ ఉండటం అనేది భారత జట్టుకు సరికాదని, చరిత్ర ప్రకారంగా చూసుకున్నా అలా ఉన్న సందర్భాల్లో జట్టు ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉందని తెలిపారు. ఈ క్రమంలో జట్టు కెప్టెన్ గా తనను తాను నిరూపించుకున్న గిల్ కే అన్ని ఫార్మేట్ల కెప్టెన్సీ లభించే అవకాశం ఉంది. ఇటీవల ఇంగ్లాండ్ టూర్ లో బ్యాటర్ గా లీడింగ్ స్కోరర్ గా నిలిచిన గిల్ సమర్థవంతమైన కెప్టెన్సీతో సిరీస్ ను 2-2తో సమం చేశాడు. దీంతో అతనిపై ఉన్న అంచనాలు ఆకాశానికి చేరాయి. ఫిట్నెస్ విషయంలో గిల్ ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే కోహ్లీలా మారే ఛాన్స్ ఉంటుంది. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తి స్థాయిలో తప్పుకున్నట్టే. ఖచ్చితంగా ఆ ప్లేస్ ని భర్తీ చేసే ఆటగాడుగా గిల్ నిలిచే అవకాశం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే బీసీసీఐ గిల్ కే 3 ఫార్మేట్ల కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పలువురు క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో 3 ఫార్మేట్లకు గిల్ కెప్టెన్ అవుతాడో లేదో అని.